సో హే గాయ్స్ వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ డే. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అట్లా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చి స్టూడెంట్స్ కోసం అయితే తీసుకొని వచ్చాం. పార్ట్ టైం బేస్డ్ జాబ్స్ స్టూడెంట్స్ చాలా అవసరం ఉంటాయి కాబట్టి సో 3 జాబ్స్, 1 జాబ్ కూడా కాదు 3 జాబ్స్ అయితే తీసుకొని వచ్చాను. సో ప్రతిదానికి గ్రాడ్యుయేషన్ వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న ఏది ఉన్నా పర్వాలేదు. 25K అయితే సాలరీ అయితే మనకి ఇవ్వడమే జరుగుతుంది కాబట్టి మంచి సాలరీ ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకొని. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి అయితే మీరు కావాల్సిన జాబ్ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి జాబ్ ఎవరో రిలీజ్ చేయలేరు, మనకి బాగా తెలిసిన కంపెనీ బైజూస్ లెర్నింగ్. సో బైజూస్ అనే లెర్నింగ్ వాళ్ళు మనకి లెర్నింగ్ బేస్డ్ ఏం జాబ్ కాదు. సో మీరు టీచ్ చేయాలి. జాయిన్ బైజూస్ యాజ్ ఏ రిమోట్ పార్ట్. సో రిమోట్ పార్ట్ అంటే అర్థం ఏంటో వర్క్ ఫ్రమ్ హోమ్ టైమ్ అకాడమిక్ స్పెషలిస్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ పార్ట్ టైం అని క్లియర్గా మెన్షన్ చేసేసారు మనకి. సో రిమోట్ జాబ్ అంటే అర్థమంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉంటుంది మీకు. సో సెకండ్ జాబ్ వచ్చి ట్యూటర్ బైజూస్ హోమ్ ట్యూషన్స్. సో ఇదైతే ఒక స్టూడెంట్కి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మీరు ట్యూషన్ అయితే చెప్పాలి. సో ఇది కూడా పార్ట్ టైమే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలి సార్, ఇది వర్క్ ఫ్రమ్ హోమే. సో ఇంకోటి బీటీసీ. సో బీటీసీ బైజూస్ ట్రైనింగ్ సెంటర్, అక్కడికైతే వెళ్ళాలి. సో మన క్లాస్ 4 to 10th వాళ్ళకైతే ఇది జాబ్ అయితే. సో ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ ఉంటాయి, పార్ట్ టైం అవి కూడా అన్నీ అని చెప్పి. సో ఫస్ట్ జాబ్ గురించి మాట్లాడుకుంటే బైజూస్ యాజ్ ఏ రిమోట్ పార్ట్ టైం అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాను కదా. సో ఫస్ట్ వీళ్ళు రోల్ రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుకుంటే హెల్పింగ్ స్టూడెంట్స్ టు స్ట్రెంథెన్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ వాళ్ళకి మీరు ట్యూషన్ చెప్తారు. క్లారిఫైయింగ్ డౌట్స్ అండ్ క్రియేటింగ్ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఇవ్వాలి మీరు. సో మీరు స్టూడెంట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 4 to 10th అయితే ఉంటారు, 4th class to 10th class వాళ్ళకైతే మీరు అయితే చెప్తారు. మీరు వచ్చి ప్రొవైడ్ ఫ్రీ ఎర్రర్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ టు ద క్వశ్చన్స్ రైజ్డ్ బై ద స్టూడెంట్స్. సో వాళ్ళకి ఇచ్చిన ఏదైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. 24 సెషన్స్ అయితే ఈ వీక్లో అయితే ఉంటుంది, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. దాంట్లో మనం 12 hours per week అయితే అండ్ వీక్ మొత్తం 12 hours అయితే వర్క్ చేయాలి 24 సెషన్స్లో. ఇది వచ్చి ఫస్ట్ 3 to 4:30 మనకి నాన్ సెషన్స్ అయితే ఉంటాయి, అంటే చెప్తాను. సో 4:30 to 9 PM వచ్చి మనకి సెషన్స్, అంటే ట్యూషన్స్ అయితే యాక్చువల్ టైం 4:30 to 9:30. ఈ నాన్ సెషన్స్ ఏంటంటే మనకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం దాని గురించి అయితే. సో ఇప్పుడు ఐడియల్ క్యాండిడేట్ షుడ్ అంటే దీంట్లో మీరు టీచింగ్ అండ్ క్రియేటింగ్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్ మ్యాథ్స్ సైన్స్ ఫర్ గ్రైడ్స్ 4th to 10th కానీ. సో స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. వర్బల్ అండ్ రిటర్న్ రైటింగ్ అట్లనే కెమెరా ఫేసింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సో నాన్ కెమెరా కూడా చెప్పినా కూడా చెప్పొద్దు. సో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలి వీడియోతో. ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు 25K per month అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. అవైలబిలిటీ బిట్వీన్ 3 to 9 PM నీడెడ్. సో 3 to 9 PM మీకు కొంచెం నాలెడ్జ్ వాళ్ళు కూడా చెప్తారు. సో ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పేశాను. యూజీసీ కంప్లీటెడ్ ఇన్ సైన్స్ ఆర్ మ్యాథ్స్ ఫీల్డ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. వర్క్ లొకేషన్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్ టైప్ చేశాను, చెప్పేశారు. ఎంప్లాయ్మెంట్ టైప్ పార్ట్ టైం. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే సో మన కిందని ఇచ్చారు అప్లై ఫర్ ది జాబ్ అని మనకు ఒక ఇట్లా అయితే వస్తుంది ఒక ఫామ్, గూగుల్ ఫామ్. దీన్ని ఫిల్ చేసేసినామంటే మనం సబ్మిట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ బైజూస్ హోమ్ ట్యూషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సో ఇది ట్యూషన్స్ 1-on-1 ట్యూషన్ ఒకటే స్టూడెంట్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది మీ సబ్జెక్ట్స్. సో దీంట్లో చూసుకుంటే పార్ట్ టైం ట్యూటర్ గ్రేడ్ 1 to 10. సో ఫస్ట్ స్టాండర్డ్ to 10th standard వాళ్ళకి చెప్తారు. హోమ్ ట్యూషన్స్ అంటే స్టూడెంట్స్ రెసిడెన్స్ ఇన్ యువర్ ప్రిఫర్డ్ ఏరియా. సో మనం ఏ ఏరియా తీసుకుంటామో ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పాల్సి ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ వర్కింగ్ విత్ బైజూస్ హోమ్ ట్యూషన్స్ కానీ మీరు వచ్చి రోల్ వచ్చి 1-on-1 కాన్సెప్ట్ లెర్నింగ్ అని డీటెయిల్ స్టడీ ప్లాన్ ఫర్ ఫ్యూచర్. సో వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కరెంట్ కరికులం ఏదైతే ఉంటుందో షెడ్యూల్ ఏముంటుందో సో దాన్ని బట్టి మీరు వాళ్ళని ప్రిపేర్ కూడా చేయాలి. ఈ క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను ఆల్రెడీ చెప్పేశాను. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ మనకు ఉంటాయి. సో ఇది వచ్చి ఎనీవన్ ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్, స్కూల్ టీచర్స్. సో ఇట్లాంటి వాళ్ళకైతే యూస్ఫుల్ అని క్లియర్గా మెన్షన్, హౌస్ వైఫ్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్, స్కూల్ టీచర్స్ వాళ్ళకి. సో ఇక మనకి 2 years ఉండి బెటర్, ఎందుకంటే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి కాబట్టి. సో అప్లై మీద నొక్కితే మనం నెక్స్ట్ అయితే వస్తాం. సో మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకొని అప్లై కొడితే అప్లై అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి మనం బీటీసీ ఆల్రెడీ చెప్పేశాను. బైజూస్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. సో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి కొన్ని ఏరియాస్లో. సో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ట్యూషన్స్ అయితే ఇవ్వాలి మీరు. సో ఇక్కడ వచ్చి మీరు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఫర్ 4th to 10th standard వాళ్ళకి చెప్పాలి. ఇది పాన్ ఇండియన్ జాబ్. సో అంటే పాన్ ఇండియన్ అంటే ఏం కాదు,
సో అంటే ఏ స్టేట్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో 6 days ఆఫ్ వర్క్ ఉంటే 12 PM to 9 PM మే వేరే యాజ్ పర్ BTC అండ్ సో క్యాంపస్ ఏదైతే ఉందో ట్రైనింగ్ సెంటర్ దాన్ని బట్టి చేంజ్ కూడా అవ్వచ్చు. సో మండే అయితే మనకు వీక్ ఆఫ్ ఉంటుంది. సో ఇప్పుడు రోల్ అండ్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ టీచర్స్ టు యాజ్ పర్ కరికులం అండ్ షెడ్యూలింగ్ చెప్పాలి, మానిటరింగ్ స్టూడెంట్స్ అండ్ క్లాస్ యాక్టివిటీస్, వాళ్ళ క్లాస్ యాక్టివిటీస్ ఏమన్నాయి, క్లాస్ డౌట్స్ కానీ, మానిటరింగ్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్, వాళ్ళ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ అవుతుంది లేదా అని. సో ఇదైతే ఫుల్ టైం జాబ్ మనకి, హాఫ్ టైం కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇది, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదు, ఆఫ్లైన్ జాబ్ ఇది. సో క్వాలిఫికేషన్ వచ్చి BE, BTech, MTech, BSc, MSc, BDS, BED. సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఎలిజిబుల్. కానీ ఒకటి ఉంది దీంట్లో ఏంటంటే 1+ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైన్స్ ఆర్ మ్యాథ్స్ ఫర్ గ్రేడ్స్ 4 to 10th అయితే రిక్వైర్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది 1 year. సో అట్లయితేనే ఇన్ అవుతాడు ఈ జాబ్కి అయితే మాత్రం. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనకి యాజ్ యూజువల్ ఉంది. రిటర్న్ మనకి అప్లై మీద నొక్కితే మనం నెక్స్ట్ సేమ్ ఇది కూడా ఫామ్ ఫిల్అప్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈజీ జాబ్స్, సో మంచి జాబ్ రోల్స్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకని చెప్తున్నాను. మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఇస్తారు కదా కాబట్టి అప్లై చేసుకోవడం అయితే క్లియర్గా చెప్తున్నాను. అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చేది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.